హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది పొట్టనే చెప్పుకోవచ్చు. చాలా వరకు పొట్ట చాలామందికి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరికైనా పొట్ట సమస్య చాలా పెద్ద సమస్యగానే ఈ రోజుల్లో కనిపిస్తుంది. వాళ్ళందరి కోసము నేను ఈరోజు ఒక డ్రింక్ను తయారు చేశాను. ఇది ఒకసారి ట్రై చేయండి. మీ అందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ తాగినట్లయితే ఒక 1 మంత్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయిని పెట్టుకోవాలి. ఇలా కళాయి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 చెంబు వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ చేసినట్లయితే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలా వాటర్ మరుగుతుండగా మనం ముందుగా రాగిపిండి లేదా సోడిపిండిని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత మరుగుతున్న వాటర్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోండి. లేదు అంటే ఒక చెక్క వేస్తే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోడిపిండి లేదా రాగిపిండిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలుగా ఉన్నట్లయితే మనకు అంబలి అనేది అంత చక్కగా రాదు కాబట్టి ఇక్కడే మనం చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్నట్లయితే ఉడికినప్పుడు మనకు చాలా స్మూత్గా వస్తుంది కాబట్టి ఇక్కడే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మరుగుతున్న వాటర్లో ఈ సోడిపిండి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసేటప్పుడు మాత్రం చక్కగా వేస్తూ కలుపుకోవాలి. లేదు అంటే అంత సరిగా మనకి అంబలి అనేది రాదు కాబట్టి ఇక్కడ మనం వేస్తున్నప్పుడు చూసారు కదా ఎలా కలుపుతున్నానో అలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చక్కగా ఉడుకుతుంది. ఇంకా ఉండలు అనేవి ఉండకుండా చాలా స్మూత్గా తయారవుతుంది. ఇలా ఒకసారి తయారు చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడే మనం కావలిస్తే మజ్జిగ లేదా పెరుగు అంటాం కదా, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా దాని ప్లేస్లో నిమ్మకాయ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు నిమ్మకాయనే వేసుకుంటాను కాబట్టి మీకు నిమ్మకాయ వేసి చూపిస్తున్నాను. లేదు అంటే మీకు కావలిస్తే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కొంచెం నిమ్మపుల్లను కూడా పిండుకోవాలి. నేను ఇక్కడ ఒక చెక్కను తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే ఒక కాయ నిమ్మకాయని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి చాలామందికి టీ అలవాటు ఉంటుంది కదా, టీ తాగాక ఒక అరగంట అయిన తర్వాత చక్కగా ఈ అంబలిని తాగండి. మీరే చూస్తారు, తప్పకుండా మీరు చాలా వెయిట్ లాస్ అవుతారు. ఇంకా పొట్ట అనేది చాలా బాగా తగ్గుతుంది. నన్ను నమ్మి ఒక్కసారి ఇది ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా రాగి జావ ఇవ్వడం చాలా మంచిది. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం బెల్లాన్ని యాడ్ చేసి ఇదే పద్ధతిలో చేసి పెట్టండి. మీ పిల్లల ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు తాగినట్లయితే నిమ్మపుల్ల కానీ లేదా మజ్జిగను కానీ యాడ్ చేసుకొని తాగండి. చాలా మంచిది ఒంటికి. ఇంకా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఇంకా ఈ రోజుల్లో లేడీస్కి పొట్ట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డెలివరీ తర్వాత నార్మల్ డెలివరీ అయితే మాత్రం నడుముకు కట్టు కడతారు. సిజరిన్ అయితే ఎలాంటి కట్టు కట్టరు కాబట్టి సిజరిన్ తర్వాత చాలా ఎక్కువగా పొట్ట అనేది పెరుగుతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ డ్రింక్ని లేదా ఈ రాగి జావని ఒకసారి ట్రై చేయండి. చాలా చక్కగా మీ పొట్ట తగ్గుతుంది. ఇంకా హెల్దీగా కూడా తగ్గుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.